ఇక అప్డేట్ చూస్తే ఎన్నికల ఫలితాల దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలైంది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అనుకున్నంత స్థాయిలో లీడింగ్ రావడం లేదు. ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ 10% వరకు నష్టపోయింది. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ కూడా దాదాపు అంతే స్థాయిలో నష్టాలు చవిచూస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 6,000కు పైగా పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1,941 పాయింట్లు కోల్పోయి 21,322 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. బేర్ దెబ్బకు పిఎస్యు, మిడ్, స్మాల్ స్టాక్స్ అన్ని రక్తమోడుతున్నాయి. ఎన్టీపీసీ 19%, ఎస్బీఐ 17%, పవర్ గ్రిడ్ 16%, ఎల్ఐటీ 14%, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్ దాదాపు 10% వరకు నష్టపోయాయి. మరోవైపు అదానీ గ్రూప్ షేర్స్ 20%కి పైగా లాస్ అయ్యి మదుపర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదలింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అనుకున్నంత స్థాయిలో లీడింగ్ రావడం లేదు. ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ 10% వరకు నష్టపోయింది. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ కూడా దాదాపు అంతే స్థాయిలో నష్టాలు చవిచూస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 6,000కు పైగా పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1,941 పాయింట్లు కోల్పోయి 21,322 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. బేర్ దెబ్బకు పిఎస్క్యూ, బిట్, స్మాల్ స్టాక్స్ అన్ని రక్తమోడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఉదయం మార్నింగ్ నుంచి భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యాన్ని కైవసం చేసుకుంటుంది. సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నిన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. దీంతో దాదాపు నిన్న పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ అంతా కూడా లాభాలు స్వీకరించారు. దాదాపు నిన్న ఒక్కరోజే 6,850 కోట్ల రూపాయల పైగా కూడా నిన్న ఒకరోజే ఇన్వెస్ట్ చేశారు మార్కెట్లో. కానీ ఇవాళ ఉదయం ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఉదయం నుంచి కూడా ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తుండడంతో మార్కెట్లపై ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఒక దశలో సెన్సెక్స్ 6,000 పాయింట్లు నష్టపోయింది. అటు నిఫ్టీ దాదాపు 3,000 పాయింట్ల వరకు నష్టపోయిన పరిస్థితి. ప్రస్తుతం సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్ల నష్టంతో 73,000 వద్ద ట్రేడ్ అవుతుండగా అటు నిఫ్టీ 22,000తో ట్రేడ్ అవుతూ దాదాపు 2,000 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల షేర్స్ అయితే భారీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్బీఐ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ఇట్లా అనేక ప్రభుత్వ రంగ సంస్థల మీద చాలా స్పష్టమైన ఎఫెక్ట్ కనపడతా ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి అనుకున్న దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, సీట్ల సంఖ్య పెంచుకోవడంతో ముఖ్యంగా ఆ కూటమిలో ఉన్న పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అటు యూపీలో కావచ్చు అఖిలేష్ యాదవ్, అటు మమత, ఈ రెండు పార్టీలు కూడా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి కొంత ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడంతో అటు ఎన్డీఏకు సీట్లు తగ్గడంతో, ఎన్డీఏ కూటమిలో ఉన్న సీట్లు తగ్గడంతో ఆ ప్రభావంతో మార్కెట్ల మీద చాలా స్పష్టంగా కనపడుతుంది మనకు. ఆ ప్రభావంతో ముఖ్యంగా భారీ ఇవాళ దాదాపు 35,000 కోట్ల పైగా కూడా దాదాపు 3 నుంచి 4 గంటల్లోనే ఇన్వెస్టర్స్ నష్టపోయిన పరిస్థితిగా మనం ఇవాళ మార్కెట్లో మనకు కనిపించింది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిపై ఆ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా ఉంది. ఈ దెబ్బకు మిడ్ అండ్ స్మాల్తో ఉన్నాయి. ఎన్టీపీసీ దాదాపు 19%, ఎస్బీఐ 17%, పవర్ గ్రిడ్ 16%, ఎల్ఎన్టీ
14%, టాటా 10%, మరోవైపు అదాని షేర్స్ అయితే దాదాపు 20% పైగా కూడా నష్టపోయిన పరిస్థితి. నిన్న అదాని షేర్స్ దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది, సింగిల్గా వస్తుందని నిన్న ఎగ్జిట్ పోల్స్ రావడంతో అదాని షేర్స్ నిన్న భారీగా అదాని షేర్లో పెట్టిన ఇన్వెస్టర్స్ ఎవరు నిన్న బాగా లాభపడ్డారు. కానీ తిరిగి ఇవాళ సీన్ మొత్తం రివర్స్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం, ఇతర పార్టీల మీద ఆధారపడి రావాల్సి ఉండడంతో ఆ ప్రభావంతో రేపు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయో అన్నది ఇన్వెస్టర్స్ ఒక్కసారిగా ఆలోచించడం కూడా మొదలైంది. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. ఆ నిర్ణయాల ప్రభావంతో రేపు మార్కెట్స్ అనేవి కూడా ఇన్వెస్టర్స్ అనేవి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి వస్తారు. కానీ ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ ఉండకపోవచ్చు అన్న వార్తల నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అయితే చాలా స్పష్టంగా మనకు స్టాక్ మార్కెట్లపై కనపడతా ఉంది. మరి మధ్యాహ్నం 3:30 వరకు చూడాలి ఇది మరి రికవర్ అవుతుందా మార్కెట్. అయితే ఉదయంతో పోలిస్తే కొంత రికవర్ అయిన పరిస్థితి అయితే మనకు మార్కెట్ కనపడుతుంది. ఎందుకంటే ఉదయం దాదాపు మనకు 6,000 పాయింట్ల పైగా నష్టపోయిన పరిస్థితి, కానీ ఇప్పుడు కొంత రికవర్ అయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి 3:30 వరకు మార్కెట్ ప్రభావం ఎలా ఉంటుందనే ఎందుకంటే సీట్ల సంఖ్య అనుగుణంగా అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ ఈ 2 సీట్ల సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీదనే మనకు ప్రధానంగా ఆధారపడి ఉండబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో అయితే మొత్తంగా భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇక బీజేపీ అవతరించగదన్న వార్తలు ఒక్కసారిగా మార్కెట్లో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో మార్కెట్ పై ఆ ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. స్మాల్ ఇన్వెస్టర్స్ అయితే గిలగిలలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఒకానొక దశలో ట్రేడింగ్ ఏమైపోతుందా అన్న ఆందోళన కూడా కనిపించింది. ఎందుకంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ మిడ్ క్యాప్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు భారీగా నష్టపోయిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. అటు ప్రభుత్వ రంగ షేర్ల మీద చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రభావంతో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోయిన పరిస్థితి అయితే మనకు కనపడింది. మొత్తంగా అయితే ఇవాళ భారీ నష్టాలతో ప్రస్తుతం మార్కెట్లు అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.